అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను ఒక విషయం మీకు ఎప్పటి నుండో షేర్ చేయాలి అనుకుంటున్నాను. నా మనసులోది ఈరోజు నేను షేర్ చేస్తానండి మీకు. అదేంటంటే చాలామంది అండి వీడియోస్ చేసేవాళ్ళు, ఆడవాళ్ళు, రీల్స్ చేసేవాళ్ళు వాళ్ళ క్యారెక్టర్ మంచిది కాదని, కొంతమంది లేడీస్ అంటే ఆడవాళ్ళే శత్రువు అంటారు చూడండి, వాళ్ళు బ్యాడ్ కామెంట్స్ పెడుతూ వాళ్ళని డిఫరెంట్ వేలో చేస్తూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళేమీ అంత కరెక్ట్ కాదండి. వాళ్ళు ఏదో శుద్ధపూసల్లాగా మాట్లాడతారు కానీ బయట చేసేటివన్నీ చేస్తూనే ఉంటారు వాళ్ళు. పైకి ఏంటంటే అట్లా అనాలి కాబట్టి అంటే వాళ్ళు ఇంటర్నల్గా ఒక ఈర్ష్య అనమాట. అందుకే ఈ టాలెంట్ వాళ్ళకి లేదు. ఇప్పుడు వీడియో చేస్తున్నారు అంటే అండి, యూట్యూబర్స్ ఇప్పుడు ఎన్ని లక్షల్లో సంపాదిస్తున్నారండి. వాళ్ళు ఒక ప్రొఫెషన్ అనుకోవచ్చు. నేను మొన్న మీకు ఒక చిన్న విషయం చేయాలండి. నేను ఇన్స్టాలోనో మేబీ యూట్యూబ్లోనో ఒక అమ్మాయి వీడియో నేను చూశానండి. ఆ వీడియో ఏంటంటే యాక్చువల్లీ ఆ అమ్మాయి బీటెక్ చదువుకున్నది. బీటెక్ కంప్లీట్ అయిన వెంటనే ఇంట్లో మ్యారేజ్ చేసేసారు. బట్ ఆ అమ్మాయి ఇంకా ఫర్దర్ స్టడీస్ చేయాలి అని ఇంట్లో పేరెంట్స్ని అడిగింది. కానీ ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్తో ఈవెన్ తనకు అక్క చెల్లెళ్ళు ఉండొచ్చు, తిన తర్వాత మ్యారేజ్ అయిన వాళ్ళు ఉండొచ్చు, మేబీ ఏ ప్రాబ్లంతోనో తల్లిదండ్రులు నువ్వు పెళ్ళి అయిన తర్వాత చదువుకో, ఇప్పటి వరకు అయితే మేము ఇంతే చదివించగలిగాము, నువ్వు ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత నీ హస్బెండ్ సపోర్ట్ ఉంటే కనుక డెఫినెట్గా చదువుకో, మాకేం అభ్యంతరం లేదని ఆ అమ్మాయికి మ్యారేజ్ చేసేసారు. బట్ పెళ్ళి అయిన తర్వాత కూడా ఆ అమ్మాయి చదువుకోవడానికి పాసిబుల్ కాలేదు. అలానే జాబ్ చేయడానికి కూడా అంత ఇది లేదు. అంటే జాబ్ చేసే ఇది కూడా అక్కడ అంటే లేదు. ఆ అమ్మాయి ఏంటంటే అంటే కొంతమందికి కొన్ని యాంబిషన్స్ ఉంటాయండి. అంటే అది ప్యాషన్ అనుకోవచ్చు. ఎందుకంటే ప్రతి చిన్నదానికి భర్త మీద కానీ తల్లిదండ్రుల మీద కానీ డిపెండ్ అయ్యి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండివిజువాలిటీ అనేది చాలామందికి ఈ రోజుల్లో ఉన్న అమ్మాయిలకి చాలా ఇంపార్టెంట్ అండి. ఒకప్పుడు ఏంటంటే మన అమ్మమ్మలు ఆ టైంలో ఏంటంటే భర్త కష్టపడి తేవాలి, ఇంట్లో కూర్చొని భార్య పిల్లల్ని సాకాలి, మొత్తం ఇంటి పని, ఎవరైనా చుట్టాలు బంధువులు వీళ్ళని అందరినీ చూసుకోవాలి. అదే అంతవరకు మాత్రమే వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉండేది. బట్ ఇప్పుడు జనరేషన్ మారిందండి. జనరేషన్ మారిన తర్వాత ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు బయటకు వస్తున్నారు. అలానే ఇప్పుడు సోషల్ మీడియా, యూట్యూబ్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, ఇవన్నీ సోషల్ మీడియా రావడం వల్ల చాలామంది ఇప్పుడు యూట్యూబర్గా ఉంటూ బిజినెస్ పరంగా డెవలప్ అయిన వాళ్ళు ఎంతమంది లేరండి. లక్షల్లో టర్న్అవుట్స్ చేస్తున్న వాళ్ళు, కోట్లల్లో టర్న్అవుట్స్ చేస్తున్న వాళ్ళు, అలానే లక్షల్లో యూట్యూబ్ నుంచి మనీ తీసుకున్న వాళ్ళు ఎంతమంది లేదు. అది వాళ్ళకి ఒక ప్రొఫెషన్ అనుకోవచ్చు, ఒక ఇన్కమ్, ఇండివిజువల్గా ఒక ఇన్కమ్ అనుకోవచ్చు, ఒక జాబ్ అనుకోవచ్చు, మనం ఏదైనా అనుకోవచ్చు. అది ఆ వేలో మీరు ఎందుకు ఆలోచించట్లేదండి? మీరు ఎప్పుడు చెడ్డ కామెంట్స్ పెట్టడము. ఏమండి, ఈ కామెంట్ పెట్టేవాళ్ళు, ఆడవాళ్ళు రీల్స్ చేస్తున్నారని కామెంట్ పెట్టేవాళ్ళు మోస్ట్లీ లేడీస్ ఎక్కువ మంది ఉంటారండి. జెంట్స్ అక్కడక్కడ ఒకళ్ళిద్దరు ఉంటారు కానీ బ్యాడ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు వాళ్ళు వేస్ట్ ఫెలోస్ అని మనం వదిలేయవచ్చు, వాళ్ళని పెద్ద లెక్కలో తీసుకోకూడదు. కానీ ఆడవాళ్ళే శత్రువు ఉన్నట్టు ఒకళ్ళ బాగుపడితే చూడలేరండి. వాళ్ళకి లేనిది మనకు ఉంది అంటే వాళ్ళకి లేనిది మనకు ఉంది అంటే అదొక రకమైన ఈర్ష్య అనమాట. దాన్ని ఈ రూపంలో తీర్చుకుంటారండి. ఆ అమ్మాయి నిజంగానండి, నేను ఆ అమ్మాయి చదువుకొని ఇప్పుడు ఆ అమ్మాయి ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిందంట. ఆ యూట్యూబ్ నుంచి ఆ అమ్మాయికి మంత్లీ ఎంతో కొంత ఇన్కమ్ వస్తుంది. అది నా ఖర్చుల కోసం నాకు సరిపోతుంది, నాకు చాలా హ్యాపీనెస్ ఉంది. అంటే ప్రతిదీ భర్త మీద డిపెండ్. అప్పుడు ఫ్యామిలీలోని ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయండి. అందరు భర్తలు ఒకలాగా ఉండరు, అందరు ఫ్యామిలీ ఒకలాగా ఉండదు, డిఫరెంట్ వేలో ఉంటారు. అవునా కాదా? అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది కానీ బయట ఉండి 100 మాటలు అనే వాళ్ళకి ఏం తెలియదండి. ఎవరి సమస్య ఏంటనేది ఇప్పుడు నీకు కష్టం వచ్చిందంటే నువ్వేమైనా తీర్చగలుగుతావా? లేదు కదా. మాటలు అనడం ఎంతసేపు అండి, నోరే కదా అనేస్తారు. అలా అని ఏంటంటే వీడియో చేసేవాళ్ళు ప్రతి ఒక్కరూ క్యారెక్టర్ లేని వాళ్ళు కాదండి. అది వాళ్ళ ప్యాషన్ అన్న అనుకోవచ్చు. వాళ్ళకి అందులో కొన్ని రకాలుగా జబ్బుల నుంచి బయటపడతారు, కొంచెం మెంటల్ టెన్షన్ నుంచి బయటపడతారు. వాళ్ళకున్న కోరికే అనుకోవచ్చు, లేదంటే వాళ్ళని తీరని కోరికలు కొంతమందికి ఉంటాయి. వాళ్ళ చిన్నప్పుడు ఏదన్నా డాన్స్ నేర్చుకోవాలని, లేకపోతే ఇలా ఉండాలి అలా ఉండాలని ఆ కోరికలు తీరలేని వాళ్ళు ఈ వేలో వాళ్ళ కోరిక తీర్చుకుంటున్నారని అనుకోవచ్చు కదండి. ఇందులో తప్పేముంది చెప్పండి? తప్పు వేలో మీకేమన్నా వీడియోస్ చేసి డిఫరెంట్ వేలో ఉంటే దాన్ని మీరు కామెంట్ చేయొచ్చు, తప్పు లేదు అందులో. ఎందుకంటే ఇలా చేయకండి అని అలా కాదు కదా.
ఇప్పుడు 99% లేడీస్ అందరూ కూడా బయటకు వస్తున్నారండి. జనరేషన్ మారింది. బట్ మీరు ఇంకా ఇక్కడే ఉండి ఒకళ్ళు చూస్తే ఒకళ్ళు ఓర్వలేని తనంతో, ఏడుపుతనంతో మళ్ళీ వాళ్ళు చేసేటివన్నీ అందరికీ తెలుసు. ఇప్పుడు నాకే చాలామంది తెలుసండి. ఇప్పుడు నన్నే చాలామంది కామెంట్ చేస్తారు, ఇలా అవసరమా అలా అవసరమా అని. నన్నే 100 మంది 100 రకాలుగా అనుకుంటారు. అనుకున్న వాళ్ళు ఎవరు నాకు చూడరు కదండి. నేను ఇది వీడియో చేయడానికి కారణం ఏంటంటే, నేను ఈ వీడియోస్ పెట్టడానికి కావాలంటే ఏంటంటే, నేను యూట్యూబ్ స్టార్ట్ చేసింది కూడా నేను డెవలప్ అవ్వాలి అవుతాను అవ్వను అనేది పక్కన పెడితే, అది పక్కన పెట్టండి. అది దేవుడు మనకి ఎంత మనం హార్డ్ వర్క్ చేసినా మనకి భగవంతుడు కొంతలో కొంత లక్ కూడా మనకి ఉండాలి. అది నేను గట్టిగా నమ్ముతాను. ఆ లక్ కూడా మనకి కలిసి వస్తేనే మనం ఏదైనా చేయగలుగుతాము, పైకి వెళ్ళగలుగుతాము. ఓకే, నా వరకు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను చిన్నగా. నేను ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఈవెన్ నా ఇంట్లో వాళ్ళే నన్ను 100 రకాలుగా అన్నారండి. యూట్యూబ్లోని ఇలాంటి డ్రెస్సెస్ వేసుకోవాలి, రోజుకొక డ్రెస్ మార్చాలి, మంచి మొబైల్ కొనుక్కోవాలి, మంచి కెమెరా ఉన్న మొబైల్ కొనుక్కోవాలి, ఇలాగ అన్నారు. నాకున్న చిన్న మొబైల్తోనే నేను అప్పుడే చెప్పానండి, ఇది నేను ఇన్కమ్ పర్పస్ చేస్తున్నాను, అలానే ఇందులో నా హ్యాపీనెస్ కూడా ఉంది. నేను ఇన్కమ్ కోసము ఈవెన్ ఇప్పుడు ఇప్పుడు నా ఏజ్ ఒక 50 ఇయర్స్ వచ్చిందనుకోండి. ఇప్పుడు నాకు 48 ఇయర్స్ అండి. నేను ఇప్పుడు ఇన్ ఫ్యూచర్లో కష్టపడలేకపోతాను, ఏమన్నా అవ్వచ్చు, చెప్పలేము. బట్ నాకు ఒక ఇన్కమ్ అనేది యూట్యూబ్ నుంచి జనరేట్ అయిందనుకోండి, అది నాకు ఒక సపోర్ట్ కింద ఉంటుంది కదా. దానికోసం నేను ఇప్పటి వరకునండి యూట్యూబ్లో ఒక్క రూపాయి కూడా యూట్యూబ్ పర్పస్ నేను ఇంతవరకు కూడా నేను ఇన్వెస్ట్ చేయలేదండి, పెట్టలేదు అసలు ఒక్క రూపాయి కూడా. నాకున్న పాత మొబైల్తోనే మొన్నటి వరకు వీడియోలు తీసేదాన్ని. కానీ చాలామంది అనేవారు, మీ వీడియోస్లో క్లారిటీ లేదు, మసకగా బ్లర్గా వస్తున్నాయి, కరెక్ట్గా లేవు, మీరు మంచి ఫోన్ కొనుక్కోండి అని. వాళ్ళకి నేను ఒకటే చెప్పాను, ఏమండి, నేను యూట్యూబ్ నుంచి నేను మనీ కోసం చేశాను. మళ్ళీ యూట్యూబ్కి నేను పెట్టుబడి పెట్టే స్తోమత నాకు లేదు. నా ఛానల్ ఎప్పటికైనా 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత అయినా ఎప్పటికైనా నా ఛానల్ డెవలప్ అవుతుందని నాకు ఒక చిన్న ఆశ, ఒక హోప్. ప్రతి ఒక్క వ్యక్తికి ఆశ ఉంటుంది కదా, ఉంది. అప్పుడు డెవలప్ అయ్యి యూట్యూబ్ నుంచి నాకు ఏదైనా ఇన్కమ్ జనరేట్ అయినప్పుడు డెఫినెట్గా నేను ఒక మంచి ఫోన్ కొనుక్కుంటాను. అంతవరకు నాకున్న ఫోన్తోనే, నాకున్న ఎక్విప్మెంట్స్తోనే నేను స్టార్ట్ చేస్తాను అని నేను అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్పాను, ఎప్పుడు చెప్తానండి. ఎందుకంటే స్తోమత కూడా ఉండాలి కదా మనం ఒక ఇన్కమ్ కోసం. ఇప్పుడు నేను ఇందులో నేను చాలా హ్యాపీనెస్. ఎందుకంటే నాకు చిన్నతనం నుంచి నాకు చాలా అంటే చాలా అండి, డాన్స్ కానివ్వండి, సాంగ్స్ పాడడం కానివ్వండి, నాకు చాలా అంటే అది ఏంటంటే నాకు ఒక ప్యాషన్, నాకు చాలా ఇష్టము. కానీ మా ఇంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు, అక్కడ ఉండే వాతావరణం వల్ల కావచ్చు, ఏదైనా కానివ్వండి, నేను చేయలేకపోయాను, నేను నేర్చుకోలేకపోయాను. ఆ సమయంలో నాకు అవ్వలేదు. తర్వాత పెళ్ళయిన తర్వాత పిల్లలు, ఇంకా ఆ టైంలో కూడా ఏమీ అవ్వలేదు. బట్ ఇప్పుడు నాకు ఛాన్స్ వచ్చింది కాబట్టి నేను నా వరకు నా హ్యాపీనెస్ చూసుకుంటున్నానండి. ఇందులో నా హ్యాపీనెస్ ఉంది, నా సంతోషం ఉంది. మీరు నమ్మరు, నేను ఇందులో ఏంటంటే చాలా అంటే చాలా స్ట్రెస్ రిలీఫ్ ఉంటుందండి. నాకు ఆరోగ్యపరంగా కూడా నేను ఆ వీడియో చేస్తున్నప్పుడు నేను అందులో ఇన్వాల్వ్ అవుతాను. అంటే నా ఇన్వాల్వ్మెంట్ ఆ వీడియో మీద ఉంటుందన్నమాట. నేను ఎంత స్ట్రెస్ రిలీఫ్ అవుతానో అది అనుభవించిన నాకే తెలుస్తుంది. బట్ చూసిన వాళ్ళకి తెలుస్తుందో తెలియదో నాకు తెలియదు, కానీ బట్ ఆ ఫీల్ అనేది నేనే అనుభవిస్తాను కాబట్టి అది నాకు తెలుస్తుందండి. నిజంగా అండి, యూట్యూబ్ ఛానల్ పెట్టిన ప్రతి ఒక్క లేడీని కూడా సపోర్ట్ చేయండి. వాళ్ళు ఇంట్లో ఉండి ఇప్పుడు ఒక మనీ జనరేట్ చేసుకుంటున్నారండి. వాళ్ళు ఇండివిజువాలిటీ పెంచుకుంటున్నారు. ప్రతి ఒక్క స్త్రీ ఏది చేసినా తన ఫ్యామిలీ కోసమే, అవునా కదా. వాళ్ళు యూట్యూబ్ నుంచి పైసలు వచ్చినాయి అనుకోండి, ఇప్పుడు భర్తలు కూడా సపోర్ట్ చేస్తున్నారండి. వాళ్ళ హస్బెండ్స్ కూడా బయట ఇళ్లలో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన లేడీస్కి చూడండి, ఎంతోమంది భార్యాభర్తలు ఎన్ని వీడియోస్ వస్తున్నాయి. కొంతమంది ఉంటారండి, నిజంగా అనకూడదు కానీ వాళ్ళు డెవలప్ అవ్వరు కదా. డెవలప్ అయిన వాళ్ళని చూసి ఏడుస్తారంతే. వాళ్ళు ఎప్పటికీ అలానే ఉంటారు, వాళ్ళ జీవితాలు ఎప్పటికీ అంతే. చూడండి, బావిలో కప్ప అది తిరిగినంత ప్లేస్ మాత్రమే ప్రపంచం అనుకుంటుందంట, బయట ప్రపంచం దానికి తెలియదు. అలాగా ప్రతి ఒక్కరి గురించి మాట్లాడుకునే వాళ్ళు ఎప్పుడూ మాట్లాడుకుంటూ ఉంటారండి. కానీ మీ వరకు మీరు వీడియోస్ చేస్తూ ఉండండి.
చాలా అంటే చాలా బాగుంటాయండి వీడియోస్. కొంతమంది వీడియోస్ చూస్తాం కదా, ఎంత టాలెంట్ ఉంది నిజంగా అనకూడదు, కానీ నిజంగా యాక్టర్స్కి కూడా అంత టాలెంట్ ఉండదండి. రియల్గా వాళ్ళు చెప్తే 100 సార్లు చెప్తే చేస్తారు, కానీ వీళ్ళంతటా వీళ్ళు చేస్తారు చూడండి. నిజంగా ఎంత టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారండి. వాళ్ళకి ఎంకరేజ్మెంట్కి లేక వాళ్ళు అలా ఉన్నారు. కానీ లేడీస్ నిజంగా ఆడవాళ్ళకి కనుక సపోర్ట్ ఇస్తే కనుక వాళ్ళు నిజంగా చాలా అంటే చాలా మిరాకిల్స్, అంటే అద్భుతాలు క్రియేట్ చేయగలుగుతారండి నిజంగా. అందుకోసమే ఎవరిని తప్పుగా అనకండి. వీడియో చేసిన వాళ్ళు ఏమి క్యారెక్టర్ లేని వాళ్ళు కాదు, వాళ్ళకి ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది. ఇప్పుడు నా వరకు అయితే కనుక నేను మనీ కోసమే చేస్తున్నానండి. ఎప్పటికైనా 1 సంవత్సరం 2 ఇప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ పెట్టి 1.5 year అవుతుందండి. బట్ ఇప్పటికీ కొద్దిగా సబ్స్క్రైబర్స్ వస్తున్నారు. ఏదో అప్పుడప్పుడు నాకు కామెంట్స్ కూడా రావండి చెప్పాలి అంటే. అసలు నాకు కామెంట్ కూడా ఎవరు చేయరు. నేను కూడా ఏ వీడియోలోనైనా మీరు చూడండి, ఏ వీడియోలోనైనా కూడా నన్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని నేను ఏ వీడియోలో కూడా వాళ్ళకి నచ్చిందంటే చేస్తారు, ఒకవేళ నచ్చలేదనుకో చేయరు. అందులో ఏముందండి. నా ఛానల్ ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా డెవలప్ అవుతుందనే నాకు ఒక చిన్న హోప్ ఉంది. బట్ అది ఎప్పటికైనా అవుతుంది. దాని నుంచి నేను ఎప్పటికైనా ఇన్కమ్ తీసుకొని అప్పుడు ఇదే యూట్యూబ్లో నన్ను ఫస్ట్ ఎవరైతే డిఫరెంట్గా మాట్లాడారో వాళ్ళకి నేను నిరూపించాలని నాకు ఒక ఇది, అది దేవుడు కూడా చూడాలి. బట్ అన్నిటికీ భగవంతుడు ఉన్నాడు. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఇది మీకు షేర్ చేయాలి అనుకున్నాను, బట్ షేర్ చేశాను. నా హ్యాపీనెస్ పోయింది, అంటే నాలో మనసులో ఉన్నది, అంటే ఏదైతే ఇన్ని రోజులు నేను షేర్ చేయాలనుకున్నానో బట్ షేర్ చేయలేకపోయాననే ఒక ఇది ఉండేది. బట్ ఇప్పుడు నేను చెప్పేశాను కాబట్టి ఏమంటారు, ఫ్రీ అయిపోయాను. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.